పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కుళ్ళతో పాదాలు తుడిచింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. నశింపకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే దేవుని కుమారుడైన యేసు నామములోనే మనం ఒకటే రక్షణ. విశ్వాసం కలిగితే నిత్య నరకం నుంచి మనం చూడండి. 5వ అధ్యాయంలో 24వ వచనం చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఎవరైతే ఆయన మాట విని పంపిన వాని విశ్వాసం ఉంచుతారో అట్టి వారందరూ కూడా నిత్య జీవంలోకి ఎవరంది విశ్వాసం ఉంచాలా? దేవుని మీదే మనం నమ్మకం ఉంచాలా. విశ్వాసం లోకంలో ఏది ఎలాంటి అసలు ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ మొత్తం ఆధారపడింది విశ్వాసం మీద. మన జీవితాలు మొత్తం ఆధారపడింది విశ్వాసం లేకుండా నువ్వేమి కూడా సాధించలేము. కాబట్టి ప్రభు మీద మనం విశ్వాసం ఉంచాలి. నిత్య జీవంలోకి మనం వెళ్ళాలంటే ప్రభు ఒక్కడ తప్ప ఈ లోకంలో మనం రక్షించగలిగిన వాడు ఎవరు లేరు అని చెప్పి ఆయనే నన్ను నా కుటుంబాన్ని కాపాడగలడు అని నమ్మకాన్ని ఉంచగలడు. సరే, మంచిది ప్రియ దేవుని బిడ్డరా. బైబిల్ మనకు సెలవిస్తున్న మాటలు ఒక మాటగా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తుడే దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చెను. చదువు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నపుంసకుడు ఐథియోపియా రాణి దగ్గర పనిచేసే మంత్రి అయిన నపుంసకుడట బైబిల్ చదువుతూ ఉన్నాడు. పాత నిబంధన యెషయా గ్రంథం చదువుతాడు. అది అర్థం కావడం లేదని దేవుడికి అర్థమయ్యి దేవుడే ఫిలిప్పుని పంపించాడు. ఇదిగో యెరూషలేముకి వెళ్ళే దారిలో రథంతో ఒక వ్యక్తి వస్తాడు, అతన్ని నువ్వు కనుగో, ఆయనతో నువ్వు మాట్లాడు, అతను ఆత్మ రక్షింపబడబోతుంది అన్నాడు. ఫిలిప్పు దేవుని ఆత్మ చేత ముందుకు నడిపించబడ్డాడు. అంటే రథం కంటే ముందుగా పరిగెత్తాడట. దేవుని ఆత్మ కాబట్టి మీరు దేవునికి కదా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు మొదటి వ్యాపారం నీళ్లు ఉన్నాయి అంటున్నాడు. ఎవరు అంటున్నాడు? అన్నాడు. ఇంకో నీళ్లు ఉన్నాయి, నాకు బాత్రూమ్ చేయడానికి ఆలోచించాడు. ఆయన దేవుడని, ఆయన దేవుడి కుమారుడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, నాకు బాత్రూమ్ అని చెప్పి నీటికి చూపించాడండి నపుంసకుడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసేట నీటిలో దిగి ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిజం ఇచ్చాడు అని బైబిల్ మనకు చదువుతూ ఉంది. ఆత్మ రక్షించబడాలంటే నీటి బాప్తిజం కంపల్సరిగా ఉండాలి. ఒకటి నీటి బాప్తిజం,
2 ఆత్మబాప్తిజం. ఆత్మబాప్తిజం అనేది ఈ యొక్క ప్రార్థనను బట్టి, నీలో ఉన్నటువంటి పరిశుభ్రతను బట్టి దేవుడు తన ఆత్మను అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. అప్పుడు దేవుడు మళ్ళా బలమైన అగ్ని అభిషేకంతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. అది కూడా ఒక రకమైన బాప్తిజం. కాబట్టి మొట్టమొదటి మనం చేయాల్సిన యేసు ప్రభు తన పాపాలన్నీ ఒప్పుకోవడం కొరకు ముందు ఆయన కూడా నీటి బాప్తిజం తీసుకున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన నామంలో ఆయన విశ్వసించాలా, ఆయన నామంలో మనం బాప్తిజము తీసుకోవాలి. హల్లెలూయా. ఇదమ్మా ఇది బాప్తిజము అంటే చచ్చిన వారితో సమానం. చచ్చిపోయిన వారితో సమానం అంటే చచ్చిపోయిన వ్యక్తిని ఎన్నైనా అనుకో, అతను మాట్లాడతాడా, తిరిగి ఏమన్నా ఎదిరించి మాట్లాడతాడా అంటే లేదు. కాబట్టి మనం కూడా చచ్చిపోయిన వారితో సమానంగా మనం తగ్గించుకొని పాత స్వభావాన్ని తీసి పడేసి అది తీసి పడేయాలి. అంతేకాదు ఇక మనకు మళ్ళా కుక్క అంట తన వాంతిని చేసుకొని మళ్ళీ దాన్నే తిండిదంట. అలాంటి వారిగా మనము ఉండకూడదని బైబిల్ ఉంటుంది. అంటే పాత స్వభావాన్ని తీసేయాలి. అది నువ్వైనా నేనైనా పాత స్వభావాన్ని చంపేయాలి. అంటే పాది పెట్టాలి. బాప్తిజం అంటేనే పాది పెట్టాలని. కొత్త స్వభావం అంటే క్రీస్తుని మనం, క్రీస్తు ఎలా నడిచాడో మనం కూడా అలా అడుగు. అంటే ఇంట్లో ఈమె బాప్తిజం తీసుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత ఈమె జీవితం మార్చబడింది. నిజంగా ఈ కుటుంబంలో నిజంగా ఒక గొప్ప వెలుగు దూత, దేవుని దూత ఈ ఇంట్లోనే ఉంది అని చెప్పే విధంగా మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది నువ్వైనా నేనైనా మనం ఎవరైనా అర్థమవుతుంది. సంఘానికి మంచి పేరు తెచ్చే వ్యక్తిగా, దేవుని నామానికి మహిమ తెచ్చే వ్యక్తిగా, ఇంటికి పేరు తెచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే ఆయన నామంలో ఎప్పుడైతే మనం రక్షింపడ్డామో అప్పటి నుంచి మన బ్రతుకులు, మన మాట, మన తీరు, మన ప్రవర్తన అన్నీ కూడా మారిపోయి అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభు అని నువ్వు నమ్ముతున్నావా? నీ నోటితో ఒప్పుకుంటావా? యేసు ప్రభు అని ఇందాక మనం చదివాం. ఆయన దేవుని కుమారుడు అని నువ్వు నమ్ముతున్నావా? ఆయన్ని ఒకవేళ బాప్తిజం తీసుకుంటే వచ్చే శ్రమలు ఉంటాయని ఈ లోకం అంటూ ఉంటుంది. చాలామంది అంటారు బాప్తిజం ఇప్పుడే వదిలే, శ్రమలు పడాలి మనం అని. శ్రమలు ఎప్పుడూ ఉంటాయి. కానీ నువ్వు రక్షింపబడిన నీ జీవితంలో శ్రమ వచ్చిన వెంటనేనట దేవుడు నీకు తోడుగా పక్కనే ఉంటాను అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో శ్రమలు వస్తే ఏ మానవుడికి ఎవరు తోడుండరు. కానీ నీకు నాకు, మనం రక్షింపబడిన మనకు శ్రమలు వస్తే శ్రమల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. అందులో నుంచి ఆయన విడిపిస్తాడు. కష్టాలు వస్తాయి, విడిచిపెట్టవుగా. అనేక రకాలైన శ్రమలు వస్తూ ఉంటాయి. ఆయన విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదని కోరుకున్నాడు. మరి శ్రమలు వచ్చినా తట్టుకోగలుగుతావా? ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలుగుతావా? ఎన్ని అవమానాలు, ప్రభు నిమిత్తం నీకు అనేక అవమానాలు రావచ్చు. బాప్తిజం తీసుకున్నావుగా, రక్షింపడ్డావుగా, ఇంకా ఏది నీ బతుకేదని అనేవాళ్ళు అంటారు. మనలో ఆ పరిస్థితిని మనం అనేవాడిగా ఉంటారు. చాలామంది కోకలుగా ఉంటారు. అయినా ప్రభుని విడిచే వ్యక్తిగా నువ్వు యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నావుగా. ఆయన నీ పాపాలన్నీ కడుగుతున్నాడు, నా కొరకు రక్తం చిందించాడు, ప్రాణం పెట్టిన దేవుడని నువ్వు విశ్వసిస్తున్నావా? ఆయన కొరకు నువ్వు జీవించగలుగుతావా? ఆయన కొరకు నువ్వు ఎన్ని అవమానాలైనా భరించగలుగుతావా? వీళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు అమ్మా. మీరు సాక్ష్యం ఉంది. నేను కాదు ముఖ్యం. మీరు సాక్ష్యం ఉంది, ఆకాశం సాక్ష్యం ఉంది, భూమి సాక్ష్యం ఉంది. వీళ్ళందరూ సాక్ష్యం చెప్తారు, చెట్లు సాక్ష్యం ఉంటారు. ఒకరోజు దేవుడు న్యాయపెట్టి ఎదుట నిన్ను నిలబెట్టాడు అనుకో, ఏమ్మా అన్నాడు అనుకో, ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడు బాప్తిజం పొందామని అడిగితే అవన్నీ సాక్ష్యం చెప్తాయా? ఆ రోజు ఆమె సాక్ష్యం చెప్పింది, అజర్య పాస్టరు బాప్తిజం ఇచ్చాడు అంటే ఆమెతోడు చెట్లు కూడా చెప్తాయి, రాళ్ళు చెప్తాయి, రప్పలు చెప్తాయి, భూమి చెప్తాయి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కొరకు నువ్వు జీవించగలుగుతావా? ఓకేనా? ఇప్పుడు ఆయన నామలో రక్షింపబడడానికి సిద్ధంగానే ఉన్నావుగా. ఈ పాపాలు ఆయన క్షమించే దేవుడని విశ్వసిస్తున్నావా? ఆయన నీ కొరకు రక్తం చెందించాడని, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు నాన్న, స్తోత్రాలయ్యా. బిడ్డ ప్రభా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను విడవనంటుంది ప్రభా. నీకు స్తోత్రాలు.
నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని, యేసే ప్రభు అని బిడ్డ విశ్వసిస్తుందయ్యా పూర్ణ హృదయంతో. ప్రభా, ఈ బిడ్డ కొరకు 2000 సంవత్సరాల క్రితమే ఈ రక్తాన్ని చిందించి నీ ప్రాణం పెట్టి ఈ బిడ్డను కొన్నవయ్యా. ఈ రోజు నాన్న నీకు స్తోత్రాలు. నువ్వా నీ ప్రాణం పెట్టి విలువ పెట్టి కొన్న దేవుడు నాన్న నీకు స్తోత్రం అయ్యా. బిడ్డ పాపాలను దయతో క్షమించు, బిడ్డ దోషాలు దయతో క్షమించు. తల్లిదండ్రుల ద్వారా ప్రభా, వారి అత్తమామల ద్వారా, తన భర్త ద్వారా అయా, ఈ లోకం ద్వారా అయా, ఈ లోకం యొక్క అయా తండ్రి శరీరాశ నేత్రాశ ద్వారా వచ్చినటువంటి ప్రతి పాపాన్ని ఈ రక్తంలో కడిగివేయమని వేడుకుంటాం. ఈ నీటి బాధ్యత ద్వారా ప్రభా బిడ్డ పరిశుద్ధపరచబడటాన్ని నీ కృప అనుగ్రహించి ఈ రక్తంలో కడగబడబోతుండగా ప్రభా అయా, బిడ్డ యొక్క ప్రతి పాపాన్ని, అణువున దాగి ఉన్న ప్రతి పాపాన్ని వేరుతో సహా మీరు పెగిలించి వేయండి. ఈ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ రోజు నుంచి పవిత్రురాలుగా ప్రభా నీకు స్తోత్రం. నీ కుమార్తెగా బిడ్డ జీవించడానికి నీ కృప అనుగ్రహించండి. మీరు అంటున్నారు ప్రభా, ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని మీరు సెలవిచ్చారు. ఈ రోజు నుంచి సుధా కూడా అబ్రహాము కుమార్తెగా, దేవుని కుమార్తెగా ప్రభా బిడ్డ జీవించడానికి నీ కృప అనుగ్రహించండి. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. తన భర్తకు లోబడుతూ అయా, అత్తమామకు లోబడుతూ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డగా, సంఘానికి మంచి పేరు తెచ్చే బిడ్డగా, నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా బిడ్డను మీరు చేయమని ఈ రోజు నుంచి క్రీస్తు సువాసన బిడ్డలో వెదజల్లడానికి నీ కృప అనుగ్రహించండి ప్రభా. అనేక మంది ఆ ఆత్మను రక్షణలోకి నడిపించే బిడ్డగా బిడ్డని మీరు చేయమని కుమార్ తన బిడ్డలను కూడా ప్రభా నీ వైపుకు మారచ్చు, తన భర్త నీ వైపుకు మారు, తన అత్తమామను ఎదుగు తీసు అయా నీ సన్నిధికి తీసుకెళ్ళి తన కుటుంబం అంతా కలిసి ప్రభా నీ సన్నిధిలో కనపడే అయా తన సమయాన్ని హెచ్చించే బిడ్డలు ఉండడానికి నీ కృప అనుగ్రహించమని బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రభా నేను బాధ్యత వీగిపోతుండగా నన్ను కూడా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అయా. బాధ్యత కార్యక్రమం అంతటిలో కూడా మీరుండి ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యజుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మిక్కులు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. ఎవరు రండి, ఏమైంది? ఈ సమయంలో కొన్ని మాటలు కూడా చెప్పుకుందాం. యేసుక్రీస్తు వారు కూడా యోర్దానులో బాప్తిస్మం కాబట్టి మనందరం కూడా నీటి బాప్తిస్మం ద్వారా మనందరం కూడా రక్షించబడాలి. తీసుకుని కొరకు 2000 సంవత్సరాలు అని నేను తన రాజ్యంలో తీసుకెళ్తానని విశ్వసిస్తున్నావా? ఈరోజు ఆయన కొరకు వాటర్ ప్రూఫా కూడా పాపాన్ని జ్ఞాపకం మన పాపాన్ని కూడా ఆయన ఆత్మలో కనబడి ఉన్నాయి. కాబట్టి మనం పవిత్రంగా దేవుడిగా మనం మార్చబడినాం. కాబట్టి ఆయన నామలో నేను బాగుంది పాపాలను క్షమించదు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలన్నా స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభా బిడ్డ ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నానా, సాక్ష్యం బట్టి నేను బాధ్యత మీపోతుండగా యేసు నామలో నేను బాధ్యత మీపోతుండగా ప్రభా అయా తండ్రి ఈ బిడ్డ యొక్క పాపాలు, దోషాలు, అవిధేత, అతిక్రమాలు అన్నీ కూడా అయా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోవడానికి కలిగించిన దేవుడు ఈ రక్తంలో మొత్తాన్ని కడిగివేయమని సన్నిధిలో వేడుకుంటున్నాం. పవిత్రాలుగా మార్చండి, ఈ బిడ్డగా మార్చండి, అబ్రహాం కుమార్తెగా మీరు మార్చమని సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. అయా తండ్రి అయా ఈ సమయంలో ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఈ కుటుంబానికి రక్షణ రావడానికి నీ కృప అనుగ్రహించమని అయా ఈ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను బిడ్డకు నేను బాప్తిజం ఇవ్వబోతున్నాను. బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీరే బిడ్డను ఆశీర్వదించమని దీవించమని ఈ రోజు నుంచి ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఈ బిడ్డగా తండ్రి సాక్ష్యం నిలబడడానికి కృప అనుగ్రహించి మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
మంచి నీతిగా దేవుని పెట్టారా ఈ బిడ్డకి నేను బాధ్యత ఇవ్వబోతా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మరి ఈ సమయంలో మరి మీరందరూ కూడా సాక్షులుగా ఉన్నారు. ఆకాశం సాక్షిగా ఉంది, నేను సాక్షిగా ఉంది. ఈ యొక్క మీ అందరి సమక్షంలో వీటన్నిటి సాక్ష్య సమక్షంలో సుధా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను ఆ బిడ్డకి నేను ఇప్పుడు బాప్తిజం ఇస్తున్నాను వేస్తున్నామంలో. స్తోత్రాలు నాన్న. ఈ సమయంలో ప్రభా నీ బిడ్డకి బాప్తిజం ఇస్తున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బిడ్డకి బాప్తిజం ఇస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు నాన్న. స్తోత్రాలు అయ్యా ప్రభా. ఒకటే చేసిన సాక్ష్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఇంకా అనేక మంది వ్యక్తులు ఏంటంటే ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారి విషయాలు కూడా చదవండి. వారు కూడా ప్రభా బాధ్యత ఈ రాజ్యాన్ని